హాయ్ ఫ్రెండ్స్, 1955 డిసెంబర్ 26 మహారాష్ట్రలోని రత్నాగిరి అనే తీర ప్రాంతంలో ఒక సాధారణ ముస్లిం కుటుంబంలో జన్మించిన చిన్న పిల్లవాడు భవిష్యత్తులో ప్రపంచం మొత్తం వెతికే వ్యక్తి అవుతాడని అప్పట్లో ఎవరికీ తెలియదు. అతని తండ్రి ఇబ్రాహీం కాస్కర్ ముంబై పోలీస్లో కానిస్టేబుల్. ఒకవైపు చట్టాన్ని కాపాడే తండ్రి, మరోవైపు చట్టాన్ని ఛాలెంజ్ చేసే కొడుకు. ఇదే ఈ కథలోని మొదటి ట్విస్ట్. కుటుంబం ముంబైకి మారిన తర్వాత డోంగ్రీ వీధుల్లో దావూద్ పెరిగాడు. ఆ వీధులు చిన్నవే, కాని కలలు పెద్దవి. పాఠశాలలో కూర్చున్నా అతని దృష్టి ఎప్పుడూ బయటే ఉండేది. వీధి గొడవలు, చిన్న చిన్న దొంగతనాలు, ఇవే అతని నిజమైన పాఠశాల అయ్యాయి. 1970ల ముంబై అండర్వరల్డ్ రాజ్యం. హాజీ మస్తాన్, కరీం లాలా వంటి పేర్లు నగరాన్ని నియంత్రిస్తున్నాయి. కాని ఆ నీడల మధ్య ఒక కొత్త నీడ పెరుగుతోంది. అదే దావూద్. డోంగ్రీ వీధుల్లో పెరిగిన ఆ బాలుడు క్రమంగా ముంబైలో పేరు సంపాదిస్తున్నప్పుడు అతని జీవితంలో మరో కీలక వ్యక్తి ప్రవేశించాడు. అతని అన్న షబ్బీర్. ఇద్దరూ కలిసి అండర్వరల్డ్లో తమ స్థానం బలపరుచుకున్నారు. కాని క్రైమ్ ప్రపంచంలో నమ్మకమనేది చాలా అరుదు. ఒక గ్యాంగ్ వార్లో షబ్బీర్ హత్యకు గురయ్యాడు. ఆ సంఘటన దావూద్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు నుంచి దావూద్ కేవలం డబ్బు కోసం కాదు, తన శత్రువులపై ఆధిపత్యం కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. అతని గ్యాంగ్ మరింత హింసాత్మకంగా, మరింత శక్తివంతంగా మారింది. మొదట అతను చిన్న గ్యాంగులతో కలిసి పనిచేశాడు. కాని అతనికి ఒకే లక్ష్యం: ఇతరుల కోసం పనిచేయడం కాదు, నన్నే నేను రాజుగా మార్చుకోవాలని. అతను తన సొంత నెట్వర్క్ను నిర్మించాడు. అదే డి కంపెనీ. స్మగ్లింగ్తో మొదలైన ఈ సామ్రాజ్యం క్రమంగా ముంబైలో ప్రతి రంగంలోకి విస్తరించింది. గోల్డ్, ఎలక్ట్రానిక్స్, తర్వాత ఎక్స్టార్షన్, రియల్ ఎస్టేట్, బాలీవుడ్, సినీ ఇండస్ట్రీలో కూడా అతని ప్రభావం కనిపించింది. ఫోన్ కాల్ వస్తే పెద్ద పెద్ద నిర్మాతలు కూడా వణికే పరిస్థితి. 1980ల చివరికి డి కంపెనీ ముంబైని దాటింది. దుబాయ్, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, ఇలా ప్రపంచవ్యాప్తంగా తన వల విస్తరించింది. హవాలా నెట్వర్క్, డ్రగ్ ట్రాఫికింగ్, నకిలీ కరెన్సీ, అతని ఆపరేషన్స్ అంతర్జాతీయ స్థాయికి చేరాయి. ముంబైలో ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే కొన్ని కాల్స్ ఎక్కడో దుబాయ్ నుంచి రావాలి, కొన్ని నిర్ణయాలు ఒకే వ్యక్తి తీసుకోవాలి. అది దావూద్ ప్రభావం. కానీ ప్రతి సామ్రాజ్యానికి ఒక మలుపు ఉంటుంది. 1993 ముంబై నగరాన్ని కుదిపేసిన రోజు. 1993 బాంబే బాంబింగ్స్. వరుస పేలుళ్ళు, గానిలో పొగ, వీధుల్లో గందగోళం. ఈ ఘటన తర్వాత దావూద్ పేరు ప్రపంచం మొత్తం వినిపించింది. అతను ఒక్కసారిగా అండర్వరల్డ్ డాన్ నుంచి ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్గా మారిపోయాడు. ఆ రోజు తర్వాత దావూద్ కనిపించలేదు. భారత ప్రభుత్వం మొదట చేసిన పని అతన్ని అంతర్జాతీయంగా ట్రాక్ చేయడం. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించింది. అంటే అతను ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేయాలి అన్న ఆర్డర్. తర్వాత అతని నెట్వర్క్పై దాడి. భారతదేశంలో అతనికి చెందిన ప్రాపర్టీలు, బెనామీ ఆస్తులు గుర్తించి సీజ్ చేయడం మొదలుపెట్టారు. అతని దగ్గర ఉన్న ఆర్థిక శక్తిని తగ్గించడానికి హవాలా నెట్వర్క్పై కట్టడి చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఈ రెండు సంస్థలు అతని ఫినాన్షియల్ ట్రయల్స్ను ట్రాక్ చేయడం ప్రారంభించాయి. అంతేకాదు, అతనికి సంబంధించిన వ్యక్తులు, అసోసియేట్స్ను అరెస్ట్ చేసి విచారణ చేశారు. డి కంపెనీలో కీలకమైన చాలా మంది సభ్యులు ఇండియాలో పట్టుబడ్డారు. కొందరు కోర్టుల్లో శిక్షలు కూడా పొందారు. కానీ అసలు టార్గెట్ దావూద్. భారత ప్రభుత్వం పలుసార్లు పాకిస్తాన్ను సంప్రదించింది. దావూద్ అక్కడే ఉన్నాడు, అతన్ని అప్పగించండి అని అధికారికంగా అడిగింది. ఇండియా అనేక ఆధారాలు కూడా ఇచ్చింది. కానీ పాకిస్తాన్ ఎప్పుడూ ఒకే మాట చెబుతుంది: దావూద్ మా దేశంలో లేడు. అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత్ ప్రయత్నించింది. అమెరికా కూడా దావూద్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసింది. అతని ఆస్తులను ఫ్రీజ్ చేయడం, ట్రావెల్పై నిషేధాలు, ఇవన్నీ అమలయ్యాయి. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినా దావూద్ ఇప్పటికీ పట్టుపడలేదు. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికీ అతన్ని వెతుకుతూనే ఉంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అతని కదలికలపై నిఘా ఉంచుతూనే ఉన్నాయి. అతను కరాచీలో ఉన్నాడని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. కరాచీలో అతనికి హై సెక్యూరిటీ ఉంది అని, అతను బయటకి చాలా అరుదుగా వస్తాడని, తన నెట్వర్క్ ద్వారా మాత్రమే ఆదేశాలు ఇస్తాడని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. కానీ నిజమేమిటో ఎవరికీ తెలియదు. అతను కనిపించకపోయినా అతని పేరు మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతని నెట్వర్క్ పనిచేస్తోందని అనుమానం. అతని కథ ఇంకా ముగియలేదనే భావన. ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు డోంగ్రీ వీధుల్లో తిరిగిన ఒక చిన్న బాలుడు ప్రపంచం మొత్తం వెతికే నీడగా ఎలా మారింది? ఆ నీడ ఎప్పుడైనా వెలుగులోకి వస్తుందా, లేక ఎప్పటికీ చీకటిలోనే మిగిలిపోతుందా? దావూద్ ఇబ్రాహీం ఒక పేరు కాదు, ఒక నీడ. అది ఎక్కడ ఉందో ఎవరూ చూడలేరు, కానీ అందరూ భయపడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.